ఈరోజు మనం చాలా అందమైన ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక కథ గురించి మాట్లాడుకుందాం. అదే చిలుక మరియు జింక స్నేహం. ఇది కేవలం ఒక కథే కాదండి, మన జీవితాలకి చాలా దగ్గరగా ఉండే ఒక గొప్ప నీతిని చెప్పే కథ. అవును, ఇది ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ. కాని ఈ కథ కేవలం స్నేహం గురించే కాదు, కష్టకాలంలో మన వెన్నంటే నిలిచే నిజమైన బంధం ఎంత గొప్పదో మనకు చూపిస్తుంది. సరే, కథలోకి వెళితే పచ్చని చెట్లతో నిండిన ఒక అందమైన అడవి ఉండేదన్నమాట. అక్కడ ఒక చిలుక, ఒక జింక ఉండేవి. వాటి మధ్య స్నేహం మామూలిది కాదు, విడదీయరాని స్నేహం. వాటి అనుబంధం చూసి అడవిలోని మిగతా జంతువులన్నీ ముచ్చటపడేవి. అంతా బానే ఉంది, అంతా హాయిగా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో అనుకోని ఒక ప్రమాదం వాళ్ల జీవితాల్లోకి వచ్చేసింది. ఆ రోజే వాళ్ల స్నేహానికి అసలైన పరీక్ష ఎదురైంది. అదేంటంటే, ఒక క్రూరమైన వేటగాడు ఆ అడవిలోకి అడుగుపెట్టాడు. జంతువులను పట్టుకోడానికి చాలా తెలివిగా ఒక వల పన్నాడు. పాపం, ఆ వల ఆ ఇద్దరు స్నేహితుల జీవితాలను మార్చేస్తుందని వాళ్లు ఊహించనేలేదు. అయ్యో పాపం, ఆ జింక ఆహారం వెతుక్కుంటూ తెలియకుండా ఆ వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది. ఇక అంతే, స్వేచ్ఛను కోల్పోయి ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయంగా విలవిల్లాడిపోయింది. ఆ వేటగాడికి కొంచెం కూడా జాలిలేదు. వెంటనే ఆ జింకను తన భుజాలమీద వేసుకుని ఇంటిదారిపట్టాడు. ఇక తన జీవితం ముగిసిపోయిందనే నిరాశ ఆ జింకను చుట్టుముట్టింది. ఈ దారుణమంతా చెట్టుపైనుంచి చూస్తున్న చిలుక గుండె బద్దలైనంత పనైంది. కాని ఏం చేయగలదు అది? అంత పెద్ద, బలవంతుడైన వేటగాడిని ఈ చిన్న ప్రాణి ఎలా మాత్రం ఎదుర్కోగలదు? కాని ఆ చిలుక భయపడి పారిపోలేదు. తన ప్రాణ స్నేహితుడిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఇక చూడండి, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ చిలుక తెలివి ముందు ఆ వేటగాడి బలం నిలుస్తుందా? వెంటనే ఆ చిలుక బుర్రలో ఒక సూపర్ ఐడియా వచ్చింది. దాని ప్లాన్లో 3 స్టెప్సున్నాయన్నమాట. ఫస్ట్, తను గాయపడినట్టు యాక్ట్ చేయాలి. సెకండ్, అలా యాక్ట్ చేసి ఆ వేటగాడి అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకోవాలి. ఇక మూడోది, ఆ గ్యాప్లో జింక తప్పించుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. చూసారా, బలం కాదు, బుద్ధి ముఖ్యం అని డిసైడ్ అయింది. అనుకున్నది ఆలస్యం. చిలుక వెంటనే తన ప్లాన్ స్టార్ట్ చేసింది. నేరుగా వెళ్ళి ఆ వేటగాడు వెళ్తున్న దారిలో కొంచెం ముందుగా వాలింది. అచ్చం రెక్కలు విరిగిపోయి ఎగరలేకపోతున్నట్టు ఎంత బాగా నటించడం మొదలుపెట్టిందంటే నిజంగానే దానికి దెబ్బ తగిలిందేమో అనిపిస్తుంది. ఆ అందమైన చిలుకను చూడగానే వేటగాడికి ఆశ పుట్టింది. ఆహా, జింకతో పాటు ఇది కూడా దొరికితే భలే ఉంటుంది కదా అనుకున్నాడు. ఇంకేముంది, వెంటనే భుజం మీద ఉన్న జింకను కిందకు దించేసి అడుగులో అడుగేసుకుంటూ చిలుకవైపు వెళ్లాడు. ఇక్కడ చిలుక వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందనమాట. ఇదే కరెక్ట్ టైం అని జింకకు అర్థమైపోయింది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఒకే ఒక్క గెంతులో అక్కడనుంచి పరుగు మొదలుపెట్టింది. వేటగాడు షాక్ నుంచి తేరుకొని వెనక్కి తిరిగి చూసేలోపే ఆ జింక అడవిలో మాయమైపోయింది. జింక తప్పించుకుందని తెలిసి ఆ వేటగాడు కోపంగా చిలుకవైపు చూశాడు. కాని అప్పటికే లేటైపోయింది. ఆ చిలుక కూడా రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. అలా ఆ ఇద్దరు స్నేహితులు తమ తెలివితో, ధైర్యంతో మళ్లీ స్వేచ్ఛను సంపాదించుకున్నారు. ఈ కథ వింటుంటే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. నిజమైన స్నేహితులు మనకు కష్టమొచ్చినప్పుడు అస్సలు వదిలిపెట్టారు. అచ్చమా చిలుకలాగే బలం లేకపోయినా పర్లేదు, తమ బుద్ధితో, ధైర్యంతో మనకోసం నిలబడతారు. ఈ కథ మొత్తం విన్న తర్వాత మనందరిలో ఒక ప్రశ్న వస్తుంది. అసలు స్నేహం అంటే నిజమైన అర్థమేంటి? కేవలం సంతోషంగా ఉన్నప్పుడు కలిసుండటమా, లేకపోతే మనవాళ్లకి కష్టమొచ్చినప్పుడు ఆ చిలుకలా ధైర్యంగా నిలబడటమా? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.